I mean, can you imagine how awesome it will be to have American astronauts plant the flag on another planet for the first time? ఒకప్పుడు బెదిరింపులకు గురైన ఒంటరి బాలుడు ఒకరోజు ప్రపంచాన్ని మార్చేస్తాడని ఒకప్పుడు తన ఆఫీస్లో నిద్రపోయి అనేక ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్న వ్యక్తి తర్వాత రాకెట్లను స్పేస్లోకి పంపి కార్ ఇండస్ట్రీలో పెద్ద విప్లవాన్ని సృష్టించి మానవ జాతిని వేరే గ్రహం మీదకు పంపే కలలు కంటాడని చెప్తే నమ్మగలరా? ఇదే ఎలాన్ మస్క్ కథ. 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ సాధారణ బాలుడు కాదు. ఇతర పిల్లలు బయట ఆడుకుంటుంటే ఎలాన్ మాత్రం చదువుకునేవాడు. 9 ఏళ్ల వయసులోనే అతను తన స్కూల్ లైబ్రరీలోని ప్రతి పుస్తకాన్ని ఎన్సైక్లోపీడియాతో సహా చదివేశాడు. కేవలం 12 ఏళ్ల వయసులోనే అతను తన మొదటి వీడియో గేమ్ బ్లాస్టర్ను సృష్టించి దాన్ని $500 అమ్మాడు. ఇదే అతని ఫస్ట్ సక్సెస్. కానీ జీవితం అంత సులభం కాదు. అతను బెదిరింపులకు గురయ్యాడు, కొట్టబడ్డాడు, ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడు. అయినా వదులుకోకుండా భవిష్యత్తు గురించి కలలు కంటూ నెరవేర్చుకోవడంలో మునిగిపోయాడు. ఎలాన్ మస్క్కి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను దక్షిణాఫ్రికాను వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయని. అతను చిన్న చిన్న పనులు చేశాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివాడు, ఒకే లక్ష్యంతో, అది మంచి భవిష్యత్తును సృష్టించాలని. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు, కానీ 2 రోజుల్లోనే వదిలేశాడు. అతను తన మొదటి కంపెనీ జిప్2ను ప్రారంభించాడు. రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఆఫీస్లో నిద్రపోతూ సంవత్సరాల తర్వాత అతను దాన్ని $307 మిలియన్ అమ్మేశాడు. చాలామంది అలాంటి విజయం తర్వాత రిటైర్ అయిపోతారు, కానీ ఎలాన్ అలా కాదు. అతను ప్రతిదీ తన తదుపరి కంపెనీ అయిన X.comలో పెట్టుబడి పెట్టాడు. అది తర్వాత పేపాల్గా మారింది. కానీ ఎలాన్ కలలు బ్యాంకింగ్ కంటే పెద్దవి. అతను అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నాడు. నాసా తగినంత ఆశయం చూపనప్పుడు అతను తన సొంత రాకెట్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలు అతను ఎగతాళి చేశారు, నిపుణులు అతను విఫలమవుతాడని చెప్పారు, కానీ అతను పట్టించుకోలేదు. 2006లో అతని మొదటి రాకెట్ పేలిపోయింది. 2007లో రెండవది పేలిపోయింది. 2008లో మూడవది కూడా పేలిపోయింది. అతని డబ్బు, సమయం, ఆశలు అన్నీ తగ్గిపోతున్నాయి. అతను ప్రతిదీ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. టెస్లా కూడా ఫెయిల్ అయిపోయింది. విమర్శకులు అతన్ని ఎగతాళి చేశారు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా వెనక్కి తగ్గారు. అతను ఎంచుకోవాల్సి వచ్చింది, టెస్లాను కాపాడాలా లేక స్పేస్ ఎక్స్ను కాపాడాలా. అతను తన చివరి డబ్బును రెండింటికి పంచి ఒక చివరి అవకాశం తీసుకున్నాడు. ఆపై 4వ రాకెట్ ప్రయోగించబడింది. అది పేలలేదు. సక్సెస్ఫుల్గా కక్షలోకి చేరింది. స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. కొన్ని నెలల తర్వాత నాసా వారికి $1.6 బిలియన్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అతను ప్రతిదీ పణంగా పెట్టి గెలిచాడు, కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. టెస్లా ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచం చూసే విధానాన్ని మార్చింది. స్పేస్ ఎక్స్ రాకెట్లను రీయూజ్ చేస్తుంది. న్యూరాలింక్ మెదడును కంప్యూటర్లకి కనెక్ట్ చేస్తుంది. స్టార్లింక్ దూర ప్రాంతాలకు ఇంటర్నెట్ని తెస్తుంది. అండ్ ది బోరింగ్ కంపెనీ ఈజ్ రీఇన్వెంటింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. చాలామంది బిలియనీర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ ఎలాన్ మస్క్ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇది డబ్బు గురించి కాదు, ఇది మానవాళి జీవితాన్ని మెరుగుపరచడం గురించి. ఎలాన్ మస్క్ ఒకసారి చెప్పాడు, ఫెయిల్యూర్ అనేది ఇక్కడ ఒక చాయిస్ మాత్రమే. ఏదైనా విషయం ఫెయిల్ అవ్వకపోతే మీరు దానికి తగినంత ఆవిష్కరణ చేయడం లేదని అర్థం అని చెప్పాడు. ఎలాన్ మస్క్ ఫెయిల్యూర్ అనేది అంతం కాదని నిరూపించాడు. అది విజయానికి ఒక మెట్టు మాత్రమే. అతను చేయగలిగితే మనం కూడా చేయవచ్చు, మీరు కూడా చేయవచ్చు. పెద్దగా కలలు కనండి, చిన్నవాటి దగ్గర ఆగిపోకండి, కష్టపడి పని చేయండి, ఎప్పటికీ వదులుకోవద్దు. ఒకరోజు మానవులందరూ మార్స్పై నడుస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. అది జరిగినప్పుడు ఇదంతా ఒక వ్యక్తి కళతో ప్రారంభమైందని గుర్తుంచుకోండి. మరి మీ కళ ఏమిటి? దాన్ని సాధించడానికి మీరేం చేస్తున్నారు? ఎలాన్ మస్క్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.